ఇప్పుడు నువ్వు తాగినప్పుడు ఒక తిరుగుంటావు, తాగిలేనప్పుడు ఒక తిరుగుంటావు. అట్లే ఉండదు. మళ్ళా తాగలేకపోయినా ప్రేమే. ప్రేమ తాగినాక ఇంకా ఓవర్ ప్రేమ అవుతుంది. అరే అరే ఇప్పుడు నీకు ఇవే వద్దంట, నా ఇష్టపూరితంగా నేను రమ్మన్నా. నేను వచ్చినాక నేను కండిషన్స్ అన్ని నేను ఎట్లా నమ్మాలి? ఓకే నువ్వు ఏదంటే అదే ఓకే చెప్పేసి కదా. అన్ని ఓకే, తాగినాక ఓకే చెప్తావు. తాగక తాగినాక ఇట్లనే మాట్లాడతావు, తాగక ముందుకు ఇంత మంచిగా మాట్లాడతావు, తాగినాక వింటావా? ఎక్కడికి వెళ్ళాలి? నాకు పని లేదా? ఏం పని? బయట బయట పనులు ఉంటాయి, బయట పనులు ఉండకుండా ఏముండయి. బయట పనులు కాదు. నువ్వు ఎప్పుడు ఓకే అయినాయి? నువ్వు తర్వాత చూద్దాము అనే మాట ఎట్లుంది? తర్వాత నువ్వు చెప్పినాక ఓకే చేసేసాక అయిపోయింది. నువ్వు చెప్పినా కాబట్టి నేను ఒప్పుకుంటాను. మా అన్ననే ఇదంతా చేయమన్నాడు. తమాషాలు తెగిందా? మీ అన్న ఎందుకు ఏమంటారా? మా అన్ననే చేయమన్నాడు. ఎందుకంటే మా అన్నకి దుబాయ్ పోయే ముందు యాక్సిడెంట్ అవుతుంది. ఆయనకి పిల్లలు పుట్టి ఇవ్వకూడదని డాక్టర్లు చెప్పారు. మీ హస్బెండ్ చెప్పిండంటమ్మా, మీ హస్బెండ్ చెప్పిండంట, మీ ఆయనే పిల్లలు కలమని చెప్పిండంట మీతోని. ఆయన అట్లనే చెప్తే డివోర్స్ ఇచ్చేస్తా అంతే. అమ్మా ఎంత టూ మచ్ అయింది మరి. కాదు భయ్, నాకు ఒక మాట నాకు క్లియర్గా చెప్పు, నిజంగా మీ అన్ననే చెప్పిండా? సో గైస్, చాలా మంది అడిగారు కదా, లైక్ నేను ఆఫీస్ చేంజ్ చేయమని చెప్పేసి అని, లేకపోతే కర్టన్స్ మార్చు, లేకపోతే వాల్పేపర్స్ మార్చు అని చెప్పేసి చాలా వరకు నాకు కామెంట్స్ వచ్చినాయి. సో నేనైతే రిక్వెస్ట్ చేసిన నా పాత ఆఫీస్లో దట్ నేను వాల్పేపర్ చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి అని, కానీ ఓనర్ ఒప్పుకోలేదు. అండ్ ఇంకొకటి నాకు కొంచెం దూరం అవుతుందని కూడా నేను ఆఫీస్ అనేది చేంజ్ చేసిన. సో దానికి సంబంధించిన ఆఫీస్ టూర్ అనేది నేను పెట్టిన. నా కొత్త ఆఫీస్ ఎట్లుంది ఏంది, నేను ఏమేమి చేంజ్ చేసిన, నా కొత్త ఆఫీస్ టూర్ మొత్తం నేను శివాజీ1 ఛానల్లో పెట్టిన. దానికి సంబంధించిన లింక్ నేను పిన్ కామెంట్స్లో పెట్టిన. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్స్లో ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఆ వీడియోకి వెళ్ళిపోతారు. అండ్ చూసి కామెంట్ చేయండి నా కొత్త ఆఫీస్ ఎట్లుంది ఏంది అనేది. సో థ్యాంక్ యూ గైస్. నువ్వు కూల్గా కూర్చో, నువ్వు వెళ్తా అని చెప్పకు. ఫస్ట్ మన ఇద్దరి మీద కమిట్మెంట్ అడిగినావు కదా, అది 1 టైం మాత్రమే. ఓకేనా? ఈ విషయం మన ఇద్దరి మధ్య జరిగినట్టు ఎవరికి చెప్పొద్దు. ఓకేనా? మళ్ళీ నువ్వు అమౌంట్ అడగడం కూడా అడగొద్దు. కండిషన్స్ ఇవన్నీ. పనులు కావంటే నువ్వు కష్టపడి పనులు చేస్తే పనులు అవుతాయి. పనులు లేకుండా నన్ను ప్రతిసారి ఎక్కడి నుంచి తేవాలి? పంపిస్తాడు. ఇగో నీకు రోజు నేను మంచిగా వండి పెడతానా, అది వాటిని సరిదిద్దుకో. నాకు కూడా చాలా ఖర్చులు వస్తున్నాయి, అర్థమైందా? ఆడపిల్ల కంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి, అర్థమైందా? నేను కూడా గ్రిల్లు పెట్టేస్తా అక్కడ ఒకటి మెయిన్ డోర్ దగ్గర. ఇదంతా అయిపోయాక ఇదంతా మళ్ళీ ఉండొద్దు, ఇట్లా రిపీట్ కావద్దు, మళ్ళీ నేను చెప్పేలాగా ఉండొద్దు. ఓకేనా? మనీ ఒక్కటే అంటే మనీ నువ్వు సంపాదించు. ఆడల దగ్గరే వసూలు చేస్తావా? మీ అన్నదంటే మీ అన్నది నీకు ఎంత ఇయ్యాలో అంతే ఇస్తా. 10,000 నేను ఎందుకు ఇస్తా? ఇక్కడ దాకా పిలిపించింది ఎందుకు? ఇవన్నీ మాట్లాడడానికే. నీకు ఫోన్ లో చెప్తే నువ్వు వినవు కదా. ఇల్లుంటేంది? ఇల్లు నా భర్తది. నీకు పెళ్లి చేస్తే నీకు భార్య వద్దా? ఎప్పటికి జీవితకాలం నేనే ఉండాలా? పెళ్ళం వద్దా? పిల్లలు వద్దా? సంసార బాధ్యత వద్దా? అవన్నీ చేసుకోవడానికే నీకు మంచి అమ్మాయిని పెళ్లి చేస్తా, మంచి సంసారం చేసుకో. అర్థమైందా? నువ్వు అన్ని పిచ్చి ఆలోచనలు అన్ని బంద్ చేసాయి. నీకు నువ్వు మంచిగా ఉండొచ్చు అందరితోటి, కుటుంబం లాగా. సోదంత ఎందుకంటే ఇవన్నీ నేను ముందు చెప్తానా. నేను చెప్పేది ఎందుకు? నువ్వు ఫోన్ లో చెప్తే ఇవన్నీ వినవు. ఇక్కడికి వచ్చినాక చెప్పడానికి నేను ఇట్లా రమ్మని చెప్పిన. బయట పని ఇప్పుడు నాకంటే నీకు పని ఎక్కువ కాదు, అర్థమైందా? నేను చెప్పినవన్నీ నీకు ఓకే కదా? ఎప్పుడు ఎన్ని రోజులు ఇట్లా టార్చర్ చేస్తావు? అదే ఎన్ని రోజులు అట్లా వెళ్తుంది? జీవితాంతం అనేది ఇప్పుడు దాని విషయం కాదు. లవ్ కరెక్టే, అవన్నీ నేను మాట్లాడిందంతా నీ లవ్ లానే ఉంది కదా. అవన్నీ నా సేఫ్టీ కోసం నేను చూసుకుంటున్నా. ప్రతిసారి నీ సేఫ్టీ గురించే నేను చెప్పేది. నీ సేఫ్టీ గురించి, నా సేఫ్టీ గురించి. నేను ఫస్ట్ నా కంఫర్ట్ గురించి ఆలోచించాలి. నేను ఇప్పుడు ఇవన్నీ 4 నీకు ఎందుకు చెప్పినా మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టొద్దు.
మళ్ళీ నేను హెరాస్మెంట్ చేయొద్దు, వద్దు నీ లోపలికి రావద్దు, స్నానం చేస్తుంటే వచ్చేయొద్దు, టచ్ చేయొద్దు, అవన్నీ అవసరం లేదు సోది అంతా. మళ్ళా నేను చెప్పేలాగా ఉండొద్దు. నీకు ఓకే కదా ఇవన్నీ? ఓకే కానీ ముందైతే కానిద్దాం. కానియడం అంటే అట్లా కాదు, నేను చెప్పిన నీకు ఓకేనా? ఓకే అది తర్వాత నువ్వు ఇవే మళ్ళీ మాట్లాడవని నేను ఎట్లా నమ్మాలి? నమ్మకం నా మీద? నమ్మకం లేదంటే నువ్వు మాట ఇస్తలేవు కదా. ఇస్తా మాట ఎప్పుడు? తర్వాత ఇస్తా. తర్వాత ఇచ్చేది కాదు, ఇప్పుడు ఇచ్చే మాట ఉంటది, తర్వాత ఇచ్చేది కాదు. అక్కడ ఏం లేదు, ఇక్కడ నా ముఖం చూడు. ఇప్పుడు నేను ఫోన్ చేసి నేను రప్పించిన, ఎందుకు మాటతో రప్పించిన? పని జరిగిద్దా జరగదా? జరుగుతుంది. జరగకుండా అరే జరగకపోతే ఎక్కడికి పోతుంది? నేను రప్పించిందే పని జరగడానికి కదా. ఇప్పుడు 4 నీకు ఓకే కదా, మళ్ళీ డబ్బులు అడగొద్దు. సరే చూద్దాం. చూద్దాం కాదు, మాట పైన నేను ఫోన్ చేసి మాటతో రప్పించిన. ఇప్పుడు ఫోన్ చేసి మాటతో రప్పించినంత వాల్యూ అనేది నువ్వు మాట ఇచ్చేదానిపైన కదా ఆధారపడేది. నువ్వు మాట ఇవ్వండి ఎట్లా? ఏమో నువ్వు ఓకే అని చెప్పే మాట నాకు నమ్మకంగా లేదు. బాండ్ పేపర్ రాసడం కాదు, నువ్వు అట్లా మాట్లాడద్దు. నీకు వదిన అనేది తల్లితో సమానం. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? మళ్ళీ మొదటికి వచ్చినావు. ఇప్పుడు నువ్వు తాగినప్పుడు ఒక తిరుగుంటావు, తాగిలేనప్పుడు ఒక తిరుగుంటావు. మళ్ళా ప్రేమ తాగినాక ఇంకా ఓవర్ ప్రేమ అవుతుంది. అరే ఇప్పుడు నీకు ఇవే వద్దంట, నా ఇష్టపూరితంగా నేను రమ్మన్నా. నేను వచ్చినాక నేను కండిషన్స్ అన్ని నేను ఎట్లా నమ్మాలి? అన్ని ఓకే, తాగినాక ఓకే చెప్తావు, తాగక తాగినాక ఇట్లనే మాట్లాడతావు, తాగక ముందుకు ఇంత మంచిగా మాట్లాడతావు, తాగినాక వింటావా? ఎక్కడికి వెళ్ళాలి? ఏం పని? బయట పనులు ఉంటాయి, బయట పనులు ఉండకుండా ఏముండయి. బయట పనులు కాదు. నువ్వు ఎప్పుడు ఓకే అయినాయి? నువ్వు తర్వాత చూద్దాము అనే మాట ఎట్లుంది? తర్వాత నువ్వు చెప్పినాక ఓకే చేసేసాక అయిపోయింది. నువ్వు చెప్పినాక నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నువ్వు చెప్తావు కానీ కరెక్ట్ గా మాట ఇస్తలేవు కదా. చూద్దాంలే, చేద్దాంలే. మా అన్నాడు మీ భర్త ఆరు అన్ని ఓకే నాకు, ఓకేనా? కానిద్దాం కదా. మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు ఆయనే. అర్థమవుతుందా? తమాషా దిగా చెప్పు. నువ్వెందుకు వచ్చినావు? ఫస్ట్ వస్తా, బరాబర్ వస్తాయి. నువ్వు చేసేదంతా ఏంటి? నువ్వు చేసేది ఏంటి? ఏం చేస్తావు? సక్కనే మాట్లాడుతావు, అంగట్టిగా మాట్లాడుతావు. నా ఇష్టం. నువ్వెందుకు వచ్చినావు చెప్పు ఫస్ట్. ఇష్టం నీకేమైతుంది? పెళ్ళావా చేసుకుంటా? పెళ్ళావా ఎట్లా? నీ అన్న పిల్లని పట్టుకుని లవర్ కూడా ఎంత వేస్ట్ కానీ రాను. అర్థమవుతుందా? ఆమె ఎవరా? నిన్ను ఇక్కడ దాకా రప్పడానికే ఇవన్నీ చేసినా. నిన్ను ఇక్కడ దాకా రప్పడానికే అన్ని చేసినా. ప్లాన్ చేస్తున్నా నేను. ఏంటిది? నేను ఏమని చేసిన? ఫోన్ నువ్వు రోజు చేసే పని కంటే ఇది ఎక్కువ కాదు కదా. తాగిలేడు, మంచిగా ఉన్నాడు. తాగుంటే షోలు చేస్తాడు, రచ్చ రచ్చ చేస్తాడు, గల్లీ మొత్తం ఒక్కటి చేస్తాడు. ఏం సంబంధము? కదా నీకు ఆమెతో ఏం సంబంధం? ముద్రతో నువ్వు మళ్ళీ చేసే కథలేంది? నువ్వు చేసే కథలేంది? వదినతో చేసే పనులేంది? వదినతో చేసే పనులేంది? రోజు ఇట్లనే బెదిరిస్తాడు ప్రతిరోజు. వదినతో చేసే పనులేంది చెప్పు.
ఏమంటాడక్క రోజు ఏందంట రోజు ఏం కావాలంట వీళ్ళకి? ఈయనకు ఒక రోజు ఉండాలంట, రాత్రి గడిపితే ఇవన్నీ మంచిగా చేస్తాడట, నా జీవితం అంతా బాగా చేస్తాడట. పెళ్లి చేసుకోవాలి కదా, నీకు పెళ్ళం వస్తుంది, నీ పెళ్ళంతా చేయాలిగా అన్ని కథలు. వీటికి వచ్చి నువ్వు చేసే కథలు ఏంటి? మంచి పద్ధతి అది అని చెప్పు. చెప్పు భయ్, మన మంచి పద్ధతి అది చెప్పు. మంచిగానే ఉన్నావు దేవునికి, యంగుగానే ఉన్నావు. పెళ్లి చేసుకుంటే ఒక పెళ్ళాం వస్తుంది కదా, ఈమెతో చేయాల్సిన అవసరం ఏముంది నీకు ఇవన్నీ? నన్ను బెదిరించి వాళ్ళ అన్న చెప్తాడు ఇట్లనే మాటలన్నీ. కట్టాలు దిగం రే, బుద్ధ కలుగుతుంది బయటికి కూడా ఇట్లా వీడికి అర్థమైంది. వదిన అంటే తల్లితో సమానము, మళ్ళా నాకు ఇష్టం అని చెప్తాడు. ఇష్టం అని చెప్పేసి అంటున్నావు కదా, నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా, ఇక్కడ బయటికి వెళ్ళదు అనుకుంటున్నావా? అమ్మాయికి యొక్క అమ్మాయికి మైక్ పెట్టా, మైకే పెట్టినావు. ఇదంతా రికార్డ్ అవుతుంది, అర్థమవుతుందా? నువ్వు ఆమెతో ఏం చేస్తున్నావు, ఏం కథలు పడుతున్నావు, రికార్డింగ్ అంతా రికార్డ్ అవుతుంది. ఇట్లానే కాదు, వాయిస్ రికార్డ్ కాదు, కెమెరా రికార్డ్ కూడా అవుతుంది, అర్థమవుతుందా? నువ్వు దెంగే కథలన్నీ బయటకు వస్తాయి. నేను తమాషాలు దెంగుతున్నావు, ఎవరు ఏమనలేరు అనుకుంటున్నావా, ఎవరు చెప్పేటోళ్ళు లేరు అనుకుంటున్నావా? ఏం సారీ, ఎవరికి సారీ, ఆమెకి చెప్పు సారీ, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటుండక్క వీడు ఫైనల్ గా ఏంటంటే వీనికి ఏం కావాలంటే వీనికి ఇంకొక రోజు రాత్రి గడపమని చెప్తాడు. ఇంకేం కావాలంట? స్నానం చేస్తాను కొడతా ఉంటాడు. ఎందుకు స్నానం చేస్తుంటే ఎందుకు కొడుతుంటావు? డోర్లు కొడుతుంటాడు, వంట ఏం అవసరం నీకు ఆమెతో? వచ్చేస్తాడు. నీకే పై చెప్పేది, మాట్లాడు ఏదో ఒకటి. సారీ చెప్పదు, ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వాలి చెప్పదు. ఏమి రిపీట్ అవ్వదు, నువ్వు రిపీట్ చేయకుండా ఉంటావని చెప్పేసి నేను నమ్మాలి. ఎట్లా నమ్మాలి నువ్వు రిపీట్ చేయకుండా ఉంటావని? ఎట్లా నమ్మాలి నువ్వు రిపీట్ చేయకుండా ఉంటావని? ఎట్లా నమ్మాలి చెప్పు. ఇప్పుడు ఆమె ఎంతగానో మన హెరాస్ చేస్తావు ఆమె చెప్పు. ఎంతైనా హెరాస్మెంట్ చేసినాడు, చాలా వరకు నరకం అనుభవించిన నీకు ఆమె తల్లితో సమానం. నువ్వు ఆమెతో ఇట్లా కథలు పడడం ఇంతవరకు కరెక్ట్ లేదు. చెప్పు, ఇప్పుడు నీకే ఒక పిల్లమ్మంది, నీ తమ్ముడి నీ పిల్లంతో అట్లా చేసి ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? మరి ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు ఆమెతో? అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు భయ్. ఇది అసలు కాదు. మస్తు సార్లు ఏదో కథలు పడ్డాడు, ఏమి మనసులో అటాచ్మెంట్ చేసి తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా వినలే. అక్కడ ఏం లేదు అక్కడ, సింపుల్ వచ్చిండు, ఏం కథలు పడ్డాడు, అన్ని బయట పడ్డాయి, కెమెరా రికార్డ్ అయింది. సీదా తీసుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం, ఇవన్నీ తీసుకొని బతుకు మొత్తం మొట్ట ఉడుపుదాం. ఏంద్రా చెప్పేది మొట్ట నేను ఏంది చెప్పేది? నువ్వు చాలు నడవక, నేను కంప్లైంట్ పెట్టు, అవన్నీ వీడియోలు తీసుకొని ఇచ్చేద్దాం. ఏం చెప్తావు? ఏంది చెప్పు, చెప్పు ఏంటి చెప్పు. మా అన్ననే ఇదంతా చేయమన్నాడు. మీ అన్న ఎందుకు ఏమంటాడు ఇవన్నీ? తమాషాలు తెగించున్నా తెంగిందా? మీ అన్న ఎందుకు ఏమంటారా? మా అన్ననే చేయమన్నాడు, ఎందుకంటే మనకు దుబాయ్ పోయే ముందు యాక్సిడెంట్ అయింది. ఆయనకి పిల్లలు పుట్టి ఇవ్వకూడదని డాక్టర్లు చెప్పారు. సో మా అన్ననే చేయమని నేను చేస్తాను. ఏంది కట్టు కథలు చెప్తున్నావు? వన్ చెవులో పుల్లు పెడుతున్నావురా? నిజమన్నా? వన్ చెవులో పుల్లు పెడుతున్నావు? నిజమన్నా? కంప్లైంట్ పెట్టున్నాడు. ఆ విషయం మా వదిలి తెలియకూడదని మా ఇద్దరి మధ్య ఏం చేయమన్నాడు మీ అన్న? చెప్పు నాకు, ఏం చేయమన్నాడు? ఏంటంటే మీ అన్న ఏమని చేయమని చెప్పిండు? వదిన ఇట్లా ఉంటది, ఇట్లా పోయి ఆమెతో ఏమైనా ఏది పడితే అది చేయన్నాడా? అలా కాదు, ఏం చెప్పు. మా అన్ననే ఏం చెప్పినా? అదే ఏం చెప్పిండు భయ్ చెప్పు. మీ అన్న ఏం చెప్పిండు? మీ అన్న ఎందుకు చేయమంటాడు? మా అన్నకు ఓన్ చెవులో పూలు పెడుతున్నావు. పిల్లలు లేరు, సో బయట తెలిస్తే ఊర్లో పోతాయి, సో అందువల్ల నాతోటి పిల్లలు కనమని చెప్పాడు. మా అన్ననే చేస్తున్నాయి అంతా. ఇది నువ్వు నిజం చెప్తున్నావు అని ఎందుకు గ్యారంటీ? సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. ఏం సర్టిఫికేట్? హాస్పిటల్ రాపించుకున్నాయి. ఉన్నాయా? చూపి. ఏడున్నాయి నీ ఫోన్లో? ఉన్నాయా? ఉన్నాయి. చూపి. నీ ఫోన్లో ఉన్నాయా, ఇంట్లో ఉన్నాయా? ఫోన్లో కూడా ఉన్నాయి. ఏమో చెప్తుండు విను. ఇవన్నీ ఇట్లా కావాలంటే నేను కోర్టులోకి వేసేసి డిపాజిట్ తీసుకుంటా. ఒక్క నిమిషం బాగా. నిజం. ఎన్ని సంవత్సరాలు అయితే మీకు పెళ్ళై? సంవత్సరం అవుతుంది. సంవత్సరం 2 సంవత్సరాలు ఇందాక 2 సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది అంత ముందుకు. ఒక సంవత్సరం ప్రేమించిన కదా. ఏంది ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ అన్నయ్య? ఎప్పుడు అయింది? 2 years బ్యాక్ అయింది యాక్సిడెంట్? ఇది 1 year బ్యాక్ అయింది. అదే దుబాయ్ పోయే ముందు అయింది.
ఈ మీ అన్నయ్య అని చెప్పేసి ఏంది గ్యారంటీ? నువ్వు చాట్ జీపీటీ చేసి కూడా క్రియేట్ చేసినావు అనుకోవచ్చు కదా. పేరు చూడండి, హాస్పిటల్ పేరు అన్నీ ఉంటాయి కదా, అదే విషయం. ఏంది భయ్ ఇది? మీ అన్న పిల్లలు కానీ అని చేయడం ఏంది ఆమెతోని? అసలు ఏమైతుంది మీకు? పిల్లలు కనాలి మీ హస్బెండ్ చెప్పిండంటమ్మా, మీ హస్బెండ్ చెప్పిండంట, మీ ఆయనే పిల్లలు కనమని చెప్పిండంట మీతోని. ఆయన అట్లనే చెప్తే డివోర్స్ ఇచ్చేస్తా అంతే. ఏంది భయ్ అమ్మా ఇంత టూ మచ్ ఏంది మరి? కాదు భయ్, నాకు ఒక మాట నాకు క్లియర్ గా చెప్పు, నిజంగా మీ అన్ననే చెప్పిండా? అవునండి. నిజంగా మీ అన్న ఇవన్నీ నేను చెక్ చేపిస్తా. చేయించు. ఫేక్ అని తెలిసింది అనుకో, పిఎస్ లో కూర్చుంటావు. ఓకే. మీ అన్నకి ఏమైంది? మీ అన్నకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి పిల్లలు పుట్టే యోగం లేదన్న. లేకపోతే మీ అన్న ఏం చేసిండు? నువ్వు ఇంట్లో ఉండి ఇట్లా ఆమెను బలవంతం చేసి ఆమెను ప్రెగ్నెంట్ చేయమన్నాడా? అలా కాదన్నా, బలవంతం కాదు, పిల్లలు ఉంటే బాగుంటది అని చెప్తారు. సో ఆమెకి ఒప్పించి ఆమె ఇష్టపూర్వకంగా నువ్వు ఆమెతో పిల్లలు కానమని చెప్పేసి అన్నాడు మీ అన్న. మీ అన్న ఏం చేస్తాడు మరి? మీ అన్న జస్ట్ భర్త లెక్క ఉంటాడు అంతే, పిల్లలు మాత్రం నిన్ను కనమన్నాడు అంతేనా? పిల్లలు ఉంటే సమాజంలో సంసారం చేయాలి. పిల్లలు ఉంటే సమాజంలో గౌరవం ఉంటది కదా. గౌరవం ఈ గౌరవం ఏమో ఉంటది. ఊర్లో మళ్ళీ మా అన్న తేడా అని తెలిసింది కదా. పిల్లలని పెళ్లి చేసుకుంటారా? చెప్పు. ఊర్లో మా అన్న తేడా అని తెలిస్తే అందరు నవ్వుతారు. మీ అన్న తేడా తెలుసా? మళ్ళీ ఆమె లైఫ్ ఎందుకు ఆగం చేసిండు? మళ్ళా యాక్సిడెంట్ అయింది అమ్మాయినకి ఏమన్నా అయిందేమో నాకు తెలియదు, నాకేం చెప్పలేదు, దాపెట్టేసినారు అన్ని. అవును. అంటే మీతో లవ్ లోనే ఉన్నాడు కదా, మీకు తెలియదా ఆయనకి యాక్సిడెంట్ అయిందని? ఎప్పుడు చెప్పలే మీకు? మీతోని నేను అడుగుతున్నా తప్పు అనుకో, మీతో ఫిజికల్ రిలేషన్ ఎట్లా ఉంటుండే? ఆయనది మంచిగానే ఉంటుండే. మళ్ళీ బాగానే ఉన్నప్పుడు మీ అన్నకి ఏం లోపం భయ్? పిల్లలది యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోయింది. యాక్సిడెంట్ చేసిన తర్వాత పోయింది మీ అన్నకి. అవును. నేను సో తర్వాత దుబాయ్ లో ఉండండి రావట్లా. అందుకనే ఫోన్లు మాట్లాడతలేడు, అందుకనే వస్తలేడు. ఆయన ప్లాన్ ఏంది అంటే ఈయనతోని మిమ్మల్ని ఏదో ఒకటి చేపించి మీ ద్వారా పిల్లల్ని కనాలి, తర్వాత ఆడొచ్చి పిల్లల్ని కన్న తర్వాత ఆడు వస్తాడు నా పిల్లలే అని చెప్పుకుంటాడు అంతే. ఇప్పుడు మీరు నోరు ఇప్పలేరు వీని పిల్లలు అని చెప్పేసి ఆయన ఎవరికి చెప్పలేరు. ఆయనకి ఏం కావాలి? పిల్లలు కావాలి. మిమ్మల్ని బకరా చేసిండు, అర్థమవుతుందా? ఆమె లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నాయి మీరు? కాదు, ఇట్లాంటప్పుడు నా లైఫ్ తోటి ఎందుకు ఆడుకుంటున్నారు మీరు ఇద్దరు? అదే విషయం మీ భార్యకైతే నువ్వు ఊరుకుంటావా? ఇదే సేమ్ సిచ్యువేషన్ అయితే నువ్వు ఊరుకుంటావా? ఎంత బాధ అవుతుంది, ఎంత రోజు హెరాస్మెంట్ పెడుతున్నారు, రోజు పెట్టుకుంటా, రోజు ఫోన్లు చేసుకుంటా, వంట చేసేదాకా ఆగకుండా, మనిషిని స్నానం చేసుకుంటా, నిద్రపోనియకుండా, ఏంది హెరాస్మెంట్ రోజు? సిగ్గులేదా? వానికి సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? ఏం లేదక్క, సింపుల్. మీ ఆయనకి పిల్లలు కారు అని చెప్పేసి అంటుండు మనోడు. నేను కోర్టులో కేసేస్తా కదా. అన్ని తీసుకొని పోయి కోర్టులో కేసేసాం. ఈయన మీద కూడా కేసు అయ్యి మీ ఆయన మీద కూడా కేసు అయ్యి ఎవడు నిజము ఎవడు అబద్ధము ఎవడు ఏం చెప్తున్నాడు అనేది అంతా బయటకు వస్తుంది. ఈ సర్టిఫికెట్ కూడా రియల్ ఫేక్ అనేది కూడా బయటకు వస్తుంది. నేను బదనం కావాలా ఏంది? అదే కదా, ఆమె బదనం కావాలా? నా జీవితం ఎందుకు స్పాయిల్ చేయాలి? అట్లాంటప్పుడు చేసుకోకుండా ఉండాలి పెళ్లి. చేసుకోకుండా జరిగితే ఉండేవాడు, చేసుకున్న తర్వాత మొన్నగా జరిగింది. అంటే నువ్వు ఏం చేసుకున్న తర్వాత కూడా పెళ్ళిళ్ళు కాదని చెప్తే లీగల్ గా డైవోర్స్ తీసుకుంటాం. లీగల్ గా డైవోర్స్ ఇచ్చేది లేదు ఆయనకి. ఆయనకి ఏంటంటే ఇక తమ్ముతోనే నీకు పిల్లల్ని కనేద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. అందరికి నా పిల్లలు అని చెప్పి చెప్పుకుందామని అనుకున్నాడు అంతే, సింపుల్. అక్కడ నడరా పిఎస్ కి నడు. నువ్వు అక్క కంప్లైంట్ పెట్టు, మీ మీద కూడా కంప్లైంట్ పెట్టు, కంప్లైంట్ పెట్టు. నువ్వు చేసిన కథలు నువ్వు చేసిన తమాషాలన్నీ మంచిగా ఉన్నాయి. చెప్పు. పోలీస్ స్టేషన్ ఏమవుతున్నాయి? ఇక్కడ నుంచి ఏం చేయమని ఇది గ్యారంటీ? చెప్పు. వీళ్ళపైన స్ట్రాంగ్ గా కేసు వేయాలి. కేసు వేయకపోతే మళ్ళీ ఇంటి చుట్టూ వీళ్ళన్నను కూడా రప్పి ఈయన మీద కూడా కేసు అయ్యి మీ ఇంట్లో కూడా పిలిపి, అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో అక్క, ఇంట్లో తెలియదు. ఇంట్లో తెలియకపోతే ఎట్లా మరి? ఇంట్లో తెలియద్దంట. నువ్వు చేసిన పద్ధతి పనులు ఇంట్లో తెలియవద్దు, అన్ని దాచిపెట్టి పెట్టాలి. నువ్వు మంచి మీ అన్న మంచి ఒక ఉత్తమ పురుషుడు అని చెప్పి తెలియాలి. ఈమె దగ్గర నాశనం కావాలి. చేసుకుంటారు ఇంకా. ఇప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చింది ఇందుకని చెప్పింది కాబట్టి నయమైంది, లేకపోతే నీతోనే మొత్తం ఆమెతో ఏదో ఒకటి చేపించేస్తుండే. అసలు పద్ధతి కాదు అసలుకి. తల్లి లాంటి వదినది ఇట్లా చేయాలనేది నీ ఆలోచన, నీ తప్పు అసలు. కంప్లైంట్ పెట్టక్క, కంప్లైంట్ పెట్టేసి ఎంత చిన్నగా కూడా దాపెట్టకుండా నేను అన్ని చెప్పినా.
ఇంత పెద్ద విషయం దాపెట్టకుండా దాపెట్టేసినారు మంచిగా. అంటే నీకు అసలు తెలియదు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇట్లాంటి కథలు చేస్తారని నాకెట్లా తెలుస్తుంది? వీళ్ళంతా స్టోరీ లాగా చేసుకుంటూ వచ్చినారు అట్లా. చలో దొరికేసినావు, అయిపోయింది. ఇక మీ అన్న తమాషా ఏంది, నీ తమాషా ఏంది అన్ని పిఎస్ లో బయట పడతాయి. అక్క కంప్లైంట్ పెట్టికి రెడీ ఉన్నావు? చలో చేసిన పనులన్నీ మంచిగా ఉన్నాయా? పద్ధతి లేకుండా అమ్మా నేను అసలు వదిలిపెట్టేది లేదు. అసలు ఇద్దరు లోపల వేసేస్తా. ఏం లేదు అక్క, సింపుల్ కేసు పెట్టేసి నీకు ఖచ్చితంగా కేసు పడాల్సిందే. పోలీస్ స్టేషన్ ఏం చెప్తాం అనుకుంటున్నాం? ఇస్తావా? మీకు నష్టపరిహారం ఎన్ని ఏం కావాలి అక్క? 10 లక్షలు ఇస్తావా చెప్పు. నువ్వు ఒక 10 లక్షలు, మీ అన్న ఒక 10 లక్షలు, ఇద్దరు నువ్వు చేసిన అరేంజ్మెంట్ ఒక 10 లక్షలు, మీ అన్న చేసిన మోసానికి ఒక 10 లక్షలు, 20 లక్షలు ఇస్తారా చెప్పు. వాళ్ళతో మాట్లాడి కేసు పెట్టాల్సిందే, కూర్చొని మాట్లాడాల్సిన అవసరమే లేదు. లేదు ఈవెన్ నువ్వు ఒక కేసు పెడితేనే నీ దగ్గర స్ట్రాంగ్ అనేది ఉంటది. కేసు వద్దాను. ఎందుకు కేసు అవుతావు? నాడు మా ఊర్లో నీ ఊర్లో పడుకుంటా అంటే మళ్ళీ ఆమె లైఫ్ ఏం కావాలి భయ్? సెటిల్మెంట్ చేస్తావు, ఎంత చేస్తారు? సెటిల్మెంట్ చేస్తున్నాడు ఆయన నాన్న సెటిల్మెంట్ చేస్తాడంట చెప్తున్నాడు చూడు. లేదక్క కంప్లైంట్ పెట్టేసారు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎంత కష్టమవుతుందా చేసేటప్పుడు తెలియదా? కంప్లైంట్ పెట్టేసాయి, సీదా క్లోజ్ చేసేసే మ్యాటర్ అయిపోతుంది. బయట మావాడు ఉంటాడు రాకు. చేసి నన్ను అసలుకి లాస్ట్ కి ఇద్దరు కలిసి నన్ను వాళ్ళ పిల్లల కోసం అని నన్ను వాడుకున్నట్టు చేసినారు. ఎంతవరకు అసలుకి నమ్మసక్యంగా లేదు. అసలు ఎట్లా చేయాలి? మీరు ఇష్టపడి మీరు లవ్ చేసిండు, మీకు అదంతా తెలియదు. వాడు ఏం చేసిండు, వాళ్ళ తమ్ముతో నీకు పిల్లల్ని కానిచ్చి వాని పిల్లలు అని చెప్పి చెప్పుకుందాం అనుకో. ఎందుకంటే ఇది మీరు బయట పెట్టలేరు, వాడు బయట పెట్టలేరు, ఎవరు బయట పెట్టలేరు. నేను ధైర్యంగా ఉన్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చి బయట పెట్టినా కదా, లేకపోతే నేను ఎట్లా పెడతా? ఇప్పుడు ఏం ఎడవకండి అక్క, ఇప్పుడు ఏం ఎడవకండి, టెన్షన్ తీసుకోకండి. కంప్లైంట్ పెడదాము, వాడి మీద కంప్లైంట్ పెడదాం, వాళ్ళ అన్న మీద కూడా కంప్లైంట్ పెడదాం. మీరు గట్టిగా వేయరు వాడి మీద కంప్లైంట్ కంపల్సరీ పెట్టాల్సిందే. ఈ టార్చర్ ఇవన్నీ నాకు గుర్తుకొస్తే వీళ్ళని అసలుకి ఏదైనా క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలి తప్ప ఇట్లా వదిలేస్తుడు లేదు అసలు. వాడు ఇప్పుడు నీ దగ్గర వచ్చి నీతో ఎంత మిస్బిహేవ్ చేయాలని చూసిండు వాడు. చూడు వాడు అంత కామపూరితమైన మాటలు ఉన్నాయి. ఏం టెన్షన్ తీసుకో, జరిగిందో జరిగిపోయింది. మీరు వెళ్ళండి, బయట మావాడు ఉంటాడు. దాని తర్వాత కంప్లైంట్ పెట్టేసిన దాని తర్వాత 100% ఉంటాము. నేనున్నా అనే నమ్మకంతో నా దగ్గరకు వచ్చినావు కాబట్టి 100% నేను ఉంటా. ఈ ఫుటేజ్ మొత్తం నీకు ఇస్తా, టెన్షన్ ఏం తీసుకో. మీరు వెళ్ళొచ్చు అక్క, మీరు వద్దక్క, వెళ్ళండి, మీరు వెళ్ళండి. అక్కడ మావాడు ఉంటాడు అక్క, కూర్చోండి, నేను వస్తున్నాను ఒక 5 నిమిషాలు. ఆమె ధైర్యం చేసి మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు బచాంచిపోయింది. లేకపోతేనా ఇది ఎంత పెద్ద స్కామ్ అవుతుండే అంటే వాడు ఆమెని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుండే. వాళ్ళ తమ్ముడు గాడు ఆమెని ప్రెగ్నెంట్ చేసి ఆ పిల్లలు వాళ్ళ అన్న పిల్లలు అని చెప్పి చెప్పుకుంటుండే. వీళ్ళ ప్లాన్ ఏముండే అంటే నాకు తెలిసి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి తెలియగానే వాళ్ళ అన్నగాడు ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి వాడు ఎంతో ఈమెతోని ఫిజికల్గా ఉండి ఆ పిల్లలు నా పిల్లలే అని చెప్పి చెప్పుకుందామనే ప్లాన్లు ఉన్నారు వీళ్ళు. వీళ్ళది ఇంకొక ప్లాన్ ఏంటంటే వాళ్ళ అన్నగానికి పిల్లలు పుట్టారని తెలిసి ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఈ కొడుకులు ఇదంతా కలిసి చేసిన నాటకం ఇది. సో మీకు ఏమర్థమైంది దీనివల్ల? సో మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఆ అమ్మాయి మీద, ఆ మరిది మీద, ఆ అక్క మీద, వాళ్ళ మరిది మీద, వాళ్ళ హస్బెండ్ మీద కింద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా భయ్, ఈ వీడియో ద్వారా ఒక మంచి గుణపాఠం నేను మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే
మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారు, ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ముందు వాళ్ళ గురించి తెలుసుకోరు. వాళ్ళతోనే డైరెక్ట్ అని కాకుండా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానన్నా తెలుసుకోర్రి, లేదంటే ఏదో విధంగానైనా తెలుసుకోర్రి. తెలుసుకుంటే మీకే మంచిది. ఇప్పుడు చూడ అక్క తెలుసుకోకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంది, వాడికి మ్యాటర్ లేదు. ఆ మ్యాటర్ లేకపోవడంతో వాళ్ళ తమ్ముడిని పంపించి వాళ్ళ తమ్ముని ద్వారా వాడు ప్రెగ్నెంట్ చేద్దాం వాళ్ళ వైఫ్ని అని అనుకున్నాడు. సో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుండే ఇప్పుడు. సో ఇది మీ లైఫ్లో కూడా జరగవచ్చు. కాబట్టి ఇప్పటికైనా కానీ సరే జాగ్రత్తగా ఉండుర్రి. ఇట్లాంటి పొరపాట్లు మీ దాకా తెచ్చుకోకుర్రి, మీతో జరిగేలా చూసుకోకుర్రి. సో నా వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా, జాగ్రత్తగా ఉండుర్రి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోర్రి. ముందు జాగ్రత్త చాలా మంచిది అని నేను ఇదొకటే చెప్తా. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ నా వీడియోస్ని ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.